చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఏం లేదు, అన్ని మంచిగా చేస్తున్నా, నా తృప్తితోనే చేస్తున్నా నేను. అమ్మ నీకు ఎప్పుడు తోడుగా ఉంటది. అమ్మ ఎప్పుడు నా తోడు ఉంది కాబట్టి అమ్మ నమ్ముకున్న అమ్మ నన్ను కోరికలు నెరవేరుస్తుంది. కళ్ళల్లో సంతోష ఆనంద బాష్పాలు కనపడుతున్నాయి, మా అందరికి కూడా కళ్ళల్లో. ఇంకా వచ్చి నా కోరిక నెరవేర్చుకుంటున్నా నేను. నాకు ఇల్లు రావాలని నేను కోరుకున్నా, ఇచ్చాడు మా తమ్ముడు. ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నా సంతోషంగా. అమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నాకు. సంతోషం. ఈ గుడి స్థల పురాణం గురించి మనం టెంపుల్లో ఉన్న అయ్యగారిని కనుక్కొని అందరికీ డీటెయిల్గా చూపిస్తానండి. పదండి లోపలికి. నేనండి మీ మమతారెడ్డి. నేనైతే ఈరోజు ఏడుపాయల అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ చూసినట్టయితే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అయితే వచ్చినారు. ఎందుకంటే కార్తీక మాసం కూడా ఎండ వస్తుంది. అలాగే అమ్మవారికి మొక్కులు అవన్నీ తీర్చుకోవడానికి బోనాలు అయితే ఎత్తుకున్నారు. అలాగే ఇక్కడ స్నానం ఆచరించి బోనాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్తూ ఉంటారు. ఈ గుడి గురించి స్థలపు పంతుల్ని అయితే కనుక్కోవడం జరుగుతుంది. మనకు ఆ స్వామితో ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. అలా ఇక్కడ ఎప్పటి నుండో మీరు చేస్తున్నారు కాబట్టి అమ్మవారి గురించి మాకు క్లియర్గా చెప్పండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం. మీ పేరు సార్? నా పేరు రావికోటి శంకర శర్మ. ఓకే. ముఖ్య అర్చక. ఓకే, చాలా సంతోషం అండి. చెప్పండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం నాగసాన్పల్లి మండలం పాపనపేట. ఈ యొక్క జయమే జయుడు సర్పయాగం చేసినటువంటి స్థలం. ఏడుపాయలంటే మాంజీరా నది యొక్క చీలికలు. అమ్మవారు ముందు భాగం 3 ప్రవహిస్తూ, అమ్మవారు వెనుక భాగం 4 ప్రవహిస్తూ, మాంజీరా నది ప్రవహిస్తూ అమ్మవారి యొక్క పాద ప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతుంది. ఈ మాంజీరా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తడం జరుగుతున్నది. ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు మరియు అమ్మవారికి ప్రాతకాలం నందే అభిషేకము, అలంకరణ, నిత్య నివేదన, మంత్రపుష్పంతో వచ్చిన భక్తులకు వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకోవడానికి ప్రాతకాలం నందే అభిషేకం ఉంటుంది. మరియు అలాగే మొక్కుబడులు, ఓడిబియ్యం పోయుట, తలనీలాలు తీయుట మరియు అటువంటి కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేసినట్టు మహాపుణ్యక్షేత్రము. ఇది మహాభారత కాలం ఇప్పుడు చరిత్ర, కీర్తిపూర్వమిగా మహాభారత కాలం ఇప్పుడు చరిత్ర కాబట్టి జయమే జయుడు తక్షకుడు అనే పాము కాటు వల్ల మరణించడం వల్ల ఈ యొక్క సర్పజాతిని అన్నిటిని నాశనం చేయడానికి ఈ యొక్క మాంజీరా నదిని 7 పాయలుగా చీల్చి ఈ యొక్క యాగం చేసి యాగఫలం వల్ల ఎటువంటి హాని లేకుండా ఈ యొక్క వనదుర్గా భవాని మాత స్వయంభూగా ఏర్పడినట్టు వనదుర్గా భవాని మాత. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించబడినటువంటి జాతర. ఈ మహాపుణ్యక్షేత్రంలో 3 రోజులు శివరాత్రి జాతర అతి వైభవంగా జరుగుతుంది. ఆ యొక్క జాతర మొదటి రోజు ఒక్క పొద్దులు, రెండో రోజు బండ్లు తిరుగుట, 3వ రోజు రథోత్సవ కార్యక్రమం. ఈ 3 రోజుల జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇంచుమించు 10 లక్షల నుండి 12 లక్షల మంది అమ్మవారు దర్శించుకొని కోరిన కోరికలు ఇచ్చుతల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత. అలాగే జాతర కన్నా ముందు మాఘమావాస్య నాడు అమ్మవారి యొక్క మాంజీరా నది పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని కొంగు బంగారంగా వెలిసినటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని మాత. ఆ రోజు కూడా ఇంచుమించు 1,00,000 మంది మాంజీరా నది స్నానాలు ఆచరించి అమ్మవారు దర్శించుకోవడం జరుగుతున్నది. కోరిన కోరికలిచ్చు తల్లిగా వేసిన వనదుర్గా భవాని మాత. అలాగే ప్రతి మాసం ఇప్పుడు అందరు భక్తులు కోరిన కోరికలు ఇచ్చు తల్లిగా వెలిసిన వనదుర్గా భవాని మాత. అమ్మవారు చాలా విశిష్టత కాబట్టి వచ్చిన వారు దర్శించుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని పోయినచో తప్పకుండా కార్యసిద్ధి జరుగునని ఈ ఏడుపాయల వనదుర్గా భవాని మాతాకి జై. ఇప్పుడు చాలా మంది కూడా అక్కడ మనకి వాటర్ పోతూ ఉంది కదా, అంటే ఆ నది గురించి ఏంటి, అందులో స్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు? ఈ యొక్క మాంజీరా నది మాంజీరా నది ప్రభావం ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. అందులో స్నానం ఆచరణతో అన్ని పాపాలు నశించి అమ్మవారు యొక్క దర్శనం చేసుకొని కోరిన కోరికలు తల్లుగా వెలిసిన వనదుర్గా భవాని మాత. अर्चत प्रार्चत एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता महालक्ष्मी नमः महाभवानी अष्टोत्तरचण्डिकाय नमः सर्वज्ञानमः सर्वकर्मफलप्रदाय नमः सर्वदेव शिवाय नमः महालक्ष्मी नमः महागौरी नमः आधारशक्ति नमः अनीश्वरी नमः सर्वकर्मफलप्रदाय सर्वविद्यादेवतापार्वत्य नमः देवमात्रे नमः वनीशाय नमः तेजवत्य गुणाय नमः निरांकाराय नमः सर्वगर्वविमर्ध्यं देवता नमः निरूपाय नमः सतेजसे नमः मन्नरूपिण्ये नमः गुणश्रयाय नमः गुणमत्याय नमः
వింధ్యావాసిన్యే నమః తేజోవత్తే నమః మహామాత్రే నమః కోటిసూర్య సమసంమారకాయ నమః జయాయ నమః నిష్ఠాయ నమః సర్వకర్మ వివర్జితాయ నమః కామాక్షయ నమః కామసంమాత్రే కామక్రోధ చంద్ర సూర్యాగ్నిలోచనాయ నమః జయాయ నమః శాంతాయ నమః చంద్ర సూర్యాగ్నిలోచనాయ సుజయాయ ఫలప్రదాయినే నమః దుర్గా భవాని జనపోతాయ నమః శాస్త్రాయ శతనామ కుంకుమార్చన చంద్రార్తమస్తకాయ శ్రీవర దుర్గా భవాని దేవతాత్మికాయ నమః హరిద్రాది కుంకుమ బాణలాబ్ధై పున్నాగ జాజవీర కరవీర పుష్పైర సాక్షి ఓం సంతదశ్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తో నిత్య సన్మంగళాని భవంతు జగదంబ విశ్వపాలిని మాతాకి జై బోల్వన దుర్గా భవానీ మాతాకి జై. అమ్మవారి దగ్గరికి అయితే వచ్చామండి. అమ్మవారిని చూడండి, అందరూ మనస్ఫూర్తిగా తలుచుకోండి. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవైనా కోరికలు ఉంటే అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకొని బోనం ఎక్కిస్తానని, చీర పెడతానని కొన్ని మొక్కులు మొక్కుకుంటే ఆ మొక్కులు నెరవేరిన తర్వాత మాత్రం ఇక్కడికి వచ్చి ఆ మొక్కుల్ని నెరవేర్చుకుంటారు. మనకి ప్రధాన అర్చకులైన మనకి అయ్యగారు కూడా లోపల అమ్మవారికి చక్కటి పూజా కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ అయ్యగారు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓపికతో మాత్రం చాలా బాగా వాళ్ళకి కుంకుమ పెడుతూ ఉన్నారు. ఇలాగే అమ్మవారికి నైవేద్యాలు కూడా చాలా మంది తీసుకొచ్చారండి. అంటే వనభోజనాల లాగా కూడా వచ్చారు. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో చూసుకున్నట్టయితే మనకి. చూసారు కదా స్వామివారు చక్కగా అర్చన చేస్తున్నారు. ఎంత అదృష్టం ఉంటేనో తప్ప అమ్మవారికి అయితే అర్చన చేసుకుంటే అదృష్టం దొరకదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మీ అందరికీ కూడా అమ్మవారిని చూపిస్తున్నాను. శ్రీ వనమాత దుర్గా భవానీకి జై.